ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ ಅನ್ನೋರು ನಮ್ಮ ಹೊಲ ಹತ್ರಕ್ಕೆ ಹೋದ್ರೆ ದಾರಿ ಬಿಡಲ್ಲ. ಅವರು ದಾರಿ ಬಿಡಲ್ಲ ಅಂತ ನಮ್ಮ ಮೇಲೆ ದೌರ್ಜನ್ಯ ಗಲಾಟೆ ಮಾಡಕ್ಕೆ ಬರ್ತಾರ. ಅದಕ್ಕೆ ನಾವಿನ್ನೂ ಅದು ಕಾಲಿಂಕ ನಾವು ಅದರಲ್ಲೇ ಹೋಗ್ತಾ ಇರೋದು ಆಧಾರಲ್ಲೇ ನಮ್ಮ ಹೊಲ ಹತ್ರಕ್ಕೆ. ಅವರು ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ ಏನ್ರು ಅವ್ರ ಮಗ ಎಲ್ಲ ಬಂದು ನಾವು ಆ ದಾರಿಯಲ್ಲಿ ಹಸು ಹಿಡ್ಕೊಂಡು ಹೋಗೋಕ್ಕಾಗಲ್ಲ, ಕಸ ಎತ್ಕೊಂಡು ಹೋಗೋಕ್ಕಾಗಲ್ಲ, ಏನೋ ಎತ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಕೂಡ ಅವ್ರು ಏನಂದರೆ ಅದು ಮಾತಾಡ್ತಾರ. ಇನ್ನು ಹೆಂಗೆ ಹೋಗ್ಬೇಕು ನಾವು ದಾರಿ ಇಲ್ದಿರ? ನಮ್ಗಿರೋದೇ ఆ దారి, ఇన్ని ఆ దారిಯಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು ನಾವು. అప్పుడు ధన్యనప్పుడు మేము సిద్ధర్ రెడ్డి గురించి చెప్పిన దానికి ఇది హనుమంతప్ప చేయించింది, హనుమంతప్ప క్రియేట్ చేసింది అనేసి చెప్పుకోవచ్చు కదా. అప్పుడు శ్రీధర్ రెడ్డిను బాబు రెడ్డి కాల్సిన చూడండి తాలూకా ఆఫీస్ దగ్గర వాళ్ళు ఉండింది. ఏమే మమ్మల్ని చూసి ఏమే అడిగి సరే మేము బస్ స్టాప్కి పోతా ఉన్నప్పుడు ఆ మాటలు సరిగా వచ్చేసి ఇట్లా అవాజ్ చేసిపోయింది శ్రీధర్ రెడ్డి హనుమంతప్ప క్రియేట్ చేసిందని. ఊరికైనా హనుమంతప్పకి దీనికి సంబంధమే లేదు, హనుమంతప్ప రాను లేదు, అది చూడను లేదు, మాకు చెప్పను లేదు. మేము అప్పుడు ఉండిన దానికి చెప్పిన దానికి మా మీద సులు చెప్తా ఉన్నాడు. శ్రీధర్ రెడ్డి హనుమంతప్ప నేర్పించి తొందర చేస్తాడు, ఆ ఊరందరికీ తొందర చేస్తాడు, ఊరు బెదిరిపెట్టి తోడుకొస్తాడు అని చెప్పి చెప్తాడు. ఆయన వచ్చి శ్రీధర్ రెడ్డి మా ఇద్దరికి నన్నే పిలిచి ఇట్లా దిగులు పెట్టించా, చూడరా ఇన్నాళ్ళు ఇంకా మీకు ఇది లేదు, ఇన్నాళ్ళకి మీరు ఇన్ని చేస్తే దానికి ముందే ఒక్కదా జయరామ్ రెడ్డి కానీ ఊర్లో కొట్టిరు మమ్మల్ని. అన్నకు చీడు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి వచ్చేసినా మిమ్మల్ని చంపేస్తే కూడా ఎవరు దిక్కులేదు, మీకే మాకు ఎమ్మెల్యే బేలేలు గోవింద్ గౌడ్ సపోర్ట్ ఉన్నారు, మీరు ఏం చేసుకోండా మేము కావాలంటే చంపేసకుండా మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేదు. ఈ డాక్యుమెంట్లు కూడా మేము ఏం కావాలో మేము ఇచ్చేస్తా ఉన్నాము, అందుకే కోర్టు కూడా మేము దాన్ని పొయ్యిలు ఇచ్చాంపించకి కాలేదు. మీ దీన్ని ఇంకా మేము బెంచ్ని కూడా ఇచ్చాంపిలేదు, యాడతో కెట్ చేస్తున్నాము అని మాకు దిగులు పెట్టి ఇచ్చేవాడు శ్రీధర్ రెడ్డి. రాయచంద్రము జయరామ్ రెడ్డి అనే వాళ్ళు మాకేమీ తెలియదు ఉంటారు. చాలా ఆయన ఫ్రాడ్ చేస్తాడు. ఏమంటే లేని సృష్టించేది ఆయనకి చిన్నప్పటి నుంచి వచ్చేసింది ఈ డాక్యుమెంట్స్ దొంగతనాలు చేసేది. ఇప్పుడేం కొత్త కాదు ఆయనకి. చూడు ఈ జమానాలోనే మాకు గ్రాంట్ అయింది, మా తాతోడు పిత్రార్జితం సొత్తు. మా ఊరు జోడి ఊరు అయితే గ్రాంట్ కాపీలు వస్తాయి కదా, చూడు ఈ తర వచ్చిండయి. ఈ గ్రాంట్ కాపీలు వచ్చిండే వాటిని కూడా ఆయన ఫోర్జరీ చేసి కాకుండా ఇప్పుడు కూడా వస్తూ ఉంది అట్లనే గ్రాంట్ కాపీలో. దీని వచ్చి ఇన్ని సర్వే నంబర్లు 17 మనిషిది, ఒకటి కాదు ఇద్దరు కాదు. సర్వే నంబర్ 6, 28, 29, 31, 44/4, 51, 89, 85/3, 45/3, 64/2, 4, 32, 15 ఇన్ని సర్వే నంబర్లు అప్పట్లోనే ఆయన ఖాతాకి వేసుకున్నాడు. ఎప్పుడు చిన్నప్పట్లోనే ఆయన డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నాడు. ఇన్ని సర్వే నెంబర్లు వేసుకునే టైంలోనే ఆయనకి ఏమన్నా అయ్యేట్లుంటే 85/4 వేసుకోవచ్చు. అయ్యేదని తెలిసి ఇది వాళ్ళ సొత్తు కాకుండా పోయితే కూడా అట్లానే ఆయన అమర్చినాడు. అట్లా కూడా ఇప్పుడు దీన్ని వచ్చి మాది అంటే ఇదేమి బాగలేదు. ఇది దీని జೊತೆಗೆ శ్రీధర్ రెడ్డి వాళ్ళకి బాగా మన క్లారిటీగా చదువు కూడా చెప్పి ఏమనేసి అంటే ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయింది, పక్కా డాక్యుమెంట్స్ ఉంది, మాకు కోర్టు ఉంది అనేసి శ్రీధర్ రెడ్డి వాళ్ళు కొంచెం స్టార్టింగ్ ఇంకా డాక్యుమెంట్స్ చూడి. నా పేరు జయరామ్ రెడ్డి. లెక్కలేని హింసించేవాడు. ఏమి జమీన్ అంతా మాదే అదే. నా కొడుకు డ్యూటీ అయ్యా ఇస్రోలో వచ్చిందా, మా ఇంటికాడ కొట్టించిందా గోవింద్ సబ్ రిజిస్టర్ ఉండే, వానికి ఇసుకోలుతాను, వానికి జమా ఉండే. వాడు ఏం చేస్తానంటే మమ్మల్ని బొలకాడించేసేవాడు. చూడు జయరామ్ గారు ఇంతే కాదు, బొలకాడించేవాడు. చెప్పేది వానికి వచ్చినప్పుడు వీడు అందరూ వచ్చింది మా మీద కొట్టి ఇంటికాడ అని డ్యూటీ కాకూడదు అని అన్నకు నా దగ్గర చెప్పేసిందా చేనేసుకుంటారు అని జమీన్కి గోవిందో దీన్ని ఇస్తే వాడు సెట్ చేస్తాంటే నా ఇది ముట్టుకుమా. దానికి కాకుండా దానికి మా చెప్తాను కరెక్ట్ మన మ్యాచ్ అంతా 2 ఎకరాల జమీన్ మాకు రిలీజ్ చేసింది వాళ్ళు అప్పుడు. అవునప్పా నీకు ఇప్పుడు చెప్తాను. దాని దౌర్జన్యం చేసి తరుకుండ్రి, సత్యమైన మాట, దౌర్జన్యం చేసి తరుకుండ్రి. ఇల్లు కట్టకుండా చేసిన మమ్మల్ని చాలా పుణ్యిస్తున్నారు మాకి. వాణి జయరాముడు ఫుల్ ప్రాడు చెప్తాను నేను. ఊరికే హనుమంతుని చెప్పేది ఆయన చూడే ఊరికి ఏమో సమాధి చేస్తాడు కానీ వాడు ఎవరి దగ్గర చెడ్లేదు.
ఈ మున్నాపుడికి వచ్చి 9-10 ఏండ్లుగా పూజ చేయనీలేడు. ఏడా అగ్గత్తొప్పులో చేయనీలేదు. అగ్గ పిల్లలంతా పూడ్చా, దీపాలంతా ఇట్లా పూడ్చా. వాడు చాలా లోకానికి ప్రాబ్లం. చెప్పేది నువ్వు మాకు చాలా తొందర చేయండు. మాకు చేస్తే కూడా పని ఊరికే వాని రెడ్డోళ్ళ గొంతు తప్పి చెప్పేది, వాని తప్ప అంతా చూడు. ఆయన పాపము మమ్మల్ని ఇంకా ఎక్కువగా కాపాడతాడు హనుమంతప్ప. తప్పు చెప్పకూడదు ఆయన్ని. చూడు ఆ గంగమ్మ తల్లి సత్యం చేసి చెప్తాను, వాడిని ఎప్పుడు క్యాటరీలు పెట్టాడు. వాని నుంచి ఊరు ఇంత బగాలవుతుంది. వాడు ఏమి వాడిని మొగ్గు మూత మామని చెప్పాక అది ముందు మోసా ఇడీను. నాకు చాలా బాధ అవుతుంది. ఊరి నుంచి వాడి నుంచి చాలా బాధ పెడతా ఉంటాడు. అవును, హనుమంతప్ప నుంచి చూరేమీ మట్టలేదు. చెప్పిన చూడు పయా, హనుమంతప్ప నుంచి ఏమీ రావు. ఆయన నుంచి వాడు పెట్టే బాధలు చాలా ఉన్నాయి. అవును, ఇంకేమైనా ನಾನು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮಾಜಿ ಮೆಂಬರು. ನಮ್ಮೂರಿನಲ್ಲಿ 10 ವರ್ಷದಿಂದ ಈ ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ ಅವರು ಈ ಊರಿನಲ್ಲಿ ಅವರ ಗಲಾಟೆಗೆ ಹೋದು, ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಪೂಜೆಗೆ ಹೋದರೆ ಗಲಾಟೆಗೆ ಬರೋದು, ಯಾರು ಕಾಣಿಸ್ತೀರ ಅವ್ರು ನಿಮ್ಮ ಕೋರ್ಟ್ಗೆ ಹೋದರೆ ಅವ್ರು ನಿಮ್ಮ ಅಮ್ಮನೇ ಆಲೆ ಅಂತ ಬೈಯೋದು, ಇವೆಲ್ಲ ಮಾಡ್ತಾಯಿದ್ನು. ನಾವು 2001ವರೆಗೂ ನಾವೆಲ್ಲ ಕೋರ್ಟು ಅದು ಎಲ್ಲ ನೋಡ್ಕೊಂಡು ಬಂದೆ. ಆಮೇಲೆ ಹನುಮಂತಪ್ಪನವರು ಕೋಲಾರನಲ್ಲಿದ್ದರು. ಕೋಲಾರನಲ್ಲಿ ಇರುವಾಗ ನಾವು ಏನಪ್ಪ ಈ ಊರಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದೀಯಲ್ಲ, ದೇವಸ್ಥಾನ ಜಾಗನೇ ಏನಾದರೂ ಮಾಡಿ ಉಳಿತಾಯ ಮಾಡಬೇಕಾ, ನೀವು ಹಂಗೆ ನಮ್ಮೂರಿಗೆ ಆದರೂ ಬರಬಾರ್ದ ಅಂತ ನಾವು ಕೇಳಿದ. ಏನನ್ನ ನಾನು ನೀವು ದೊಡ್ಡವರು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಿ, ಬಂದು ಯಾವುದೋ ಒಂದು ಸಪೋರ್ಟ್ ಮಾಡೋಣ ಅಂತ ಅವರು ಬಂದು ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರು ಪಾಪ ಈ ಗಲಾಟೆಗಳು ಇದು ಅದು ಏನು ಅವರೇನು ನಮಗೂ ಇದು ಮಾಡಲಿಲ್ಲ. ಆ ಗೋವಿಂದಗೌಡ ಅವರೆಲ್ಲ 2 ವರ್ಷ ಮುಂದೆ ಬಂದು ಅರ್ಧ ಜಮೀನು ಅವ್ರಿಗೆ ಬಿಟ್ಟು ಅರ್ಧ ಜಮೀನು ನೀವು ಇಟ್ಕೊಂತ ಹೇಳಿದರು. ನಮ್ಮೂರು ರೈತರೆಲ್ಲ ನಮ್ಮೂರಿನಲ್ಲಿ ಇರೋರೆಲ್ಲ ಏನಪ್ಪ ಅರ್ಧ ಅವ್ರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ರೆ ಊರಿನಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ, ಅದು ದೇವಸ್ಥಾನ ಜಾಗ ದೇವಸ್ಥಾನಾಗೇ ಇರಬೇಕು, ಯಾರಿಗೂ ಕೊಡೋದು ಬೇಡ ಅಂತ ಹಂಗೆ ಅದೆಲ್ಲ ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ನಾವು ಹೋರಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಹನುಮಂತಪ್ಪ ಇದಕ್ಕೋಸ್ಕರ ಏನು ಗಲಾಟೆ ಇಲ್ಲ, ಈ ಯಾರಿಗೂ ತೀಟುಗಳು ಇರ್ತಾ ಇಲ್ಲ. ಪಾಪ ಅವರು ಮೇಲೆ ಸುಳ್ಳು ಹೇಳ್ಬಿಟ್ಟು ಇವರೆಲ್ಲ ಇಂಥ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಇದಕ್ಕೂ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ನಾವು ಬಂದು ಅವ್ರು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಊರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕಂತ ಅವರು ಇದು ಮಾಡಿರೋದು. ಹನುಮಂತಪ್ಪ ನಮಗೇನು ತೊಂದರೆ ಮಾಡಲಿಲ್ಲ, ಅವ್ರಿಗೂ ತೊಂದರೆ ಮಾಡಲಿಲ್ಲ. ಸುಮ್ಮನೆ ಅವನು ಹೇಳ್ಕೊಂಡು ನಮ್ಮಿಂದ ಕೇಳಬೇಕಾದ್ರೆ ಊರಿನಲ್ಲಿ ಎಷ್ಟು ಬೈದಿದ್ದಾನ ಅವನು. ಯಾರು ನಿನ್ನಮ್ಮ ನಿನ್ನ ಅಲ್ಲಿ ಕೋರ್ಟ್ಗೆ ಹೋದ್ ಬಂದರೆ ಊರಿನಲ್ಲಿ ನಿನ್ನಮ್ಮ ನೀ ಯಾಲೆ ಅಂತ ಕೇಳೋದು ಅವನು. ನಾವೆಲ್ಲ ಹಂಗೆ ಓಡಿಸ್ಕೊಂಡು ಬಂದು ಆ ಹನುಮಂತಪ್ಪನು 2001ರಿಂದ ಈ ಕಡೆ ಊರಿನಲ್ಲಿ ಹಿಂಗೆ ಆಗಿಬಿಟ್ಟಿದೆ, ಏನೋ ಊರಿಗೆ ಸ್ವಲ್ಪ ಈ ಊರಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದೀವಿ, ನೀನು ಏನಾದರೂ ಸ್ವಲ್ಪ ಹೆಲ್ಪ್ ಮಾಡು ಅಂತ ನಾವು ಅವ್ರು ಕರ್ಕೊಂಡು ಬಂದಿರೋದು. ಅವರು ಪಾಪ ಆ ಊರಿಗೋಸ್ಕರ ಬಂದು ಈ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಅಷ್ಟೇ. ಇದು ಅವರೇನು ನಮ್ಗೆ ತೊಂದರೆ ಮಾಡಲಿಲ್ಲ. ಅವ್ರ ಮೇಲೆ ಸುಳ್ಳು ಇವೆಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಮೇಲೆ ಇದು ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಇವರು. 133 అంతా వాడిని ఏం సీరియస్ అంటే నాకు వాళ్ళ అన్ని కొడుడు వాడిని చెప్తున్నాయి సీరియస్ అంటాడప్ప అని వాడిని దగ్గర వాడు పోతాడు పోరా అని చెప్పాను. రేపు చచ్చిపోతానని కూడా చెప్పిండాడు మిలిటరీకి. వాళ్ళన్న రేపు చచ్చిపోతామని కూడా చెప్పిండు, దేవస్థానం సరైనది అని చెప్పిండాడు. అన్నాక అందరూ పోతున్నాయి. అందరూ పోయే నిలిపే దేవస్థానం అంతా కూడా బృందావనము, ఎల్లం దేవస్థానము, కాటారం దేవస్థానం, వినాయకుని దేవస్థానము అంతా బిడ్డోళ్ళు నాశనం చేసి వాళ్ళు నాశనం చేసే అన్నాక వచ్చేస్తున్నాను. ఊళ్ళోకి వచ్చేస్తున్నాను. వచ్చే విజయన్ రెడ్డి వచ్చిండు. నాకు అది వచ్చే ఎట్లా అంటాను, ఎట్లా లేదప్ప దాన్ని ఇరకూడదు అని చెప్తుంది. అన్నాక ఒక రోజు నా పెద్ద చేతులు మాట్లాడి ఇది అనుకుంటాం ఈ దేవస్థానానికి 10,000 కూడా అయింది. అందరూ ఏమన్నారు వీళ్ళంతా పూజ చేసుకున్నప్పుడు సిగ్గు కదా వాళ్ళకి, మేము వద్దంటామా పూజ చేసుకున్నాం చూస్తే అలాంటి మొన్న వీళ్ళు హనుమంతప్ప నమ్మరాయ
ಅಪ್ಪ ಇದೆ ఎట్లా చూడాలి పోయిందే పోషన్ నాకు ఉందేదే దుమ్మె చేస్తూ ఉన్నారు అని చెప్తుంది అన్నాక వచ్చే అన్నమ్మ తప్పనింది ఏమీ లేదు ఒక మాట కూడా ఆయన దాని గురించి చెప్తానే ఉన్నాడు వాళ్ళకి అర్థం మీకు అర్థం అని ఒప్పుకోలేవాడు బాగా మీకు మా అన్నదమ్ములకి ఆయన ఎవరా జయరామ్ రెడ్డి అన్నాక ఈయన జంక్షన్లో మా అన్నయ్య వాళ్ళది ఫ్యాన్ బోర్డు మోటరు సైకిల్లో ఎంత తమ్ముడు బేడీలు అంటాడు బేడీకి దీనికి అంతా ఈ ఊరే మెరుగు తిప్పి ఏమి అన్నమంతా ఏమీ తప్పలేదు ఏం జనం బెట్ మనం ఛానల్లో ఉంటే దాని ఫోటో వాళ్ళకి లంచం ఇచ్చేసా దాని ఫోటో తీపిచ్చా అన్నారు వాడు మానస్తుడా ఈయనకేం సీతారెడ్డికా మా ఊరిద్దా ఇంకేమైనా పెట్టుకు కొడుతానే వానికి దానికి వచ్చేది ಯಾಡ ದಾವಲ ಸಿಕ್ಕಿನ ಅಡ್ಮೇಸ್ತಾರೋ ಮಣ್ಣೊಕ್ಕಿತ ನೈಸ್ ಹೊಡ್ತಾ ಕೊಟ್ರಿ అవంతా ఈయనకి ఇచ్చేది తెలుసల్లమే ఆయన చెప్పచ్చు కదా చెప్పేసి ఏం కావాలా ఇచ్చేది సాల్వ్ చేయాలా లేదా దేని ఉంటే వచ్చి మా ఊర్లో వచ్చి ఇట్లా కదప ఇట్లా సాల్వ్ చేయాలా అది కాదని చెప్పేసి మా స్టూడెంట్కి చెప్పేది మీ బాబు ఇట్లా చేస్తానంటే మా ఊరి విషయాలు మేము మాట్లాడతాము మీ ఊర్లో నువ్వు నిలబెట్టుకో లేదు మా ఊరికి వచ్చి నువ్వు సాల్వ్ చేయాలంటే రా మేము ఒప్పుకుంటాము సాల్వ్ చేసి పో ఊరికి హనుమంతప్ప కేసులు వేసి దిగులు పెట్టించి అందరినీ తోడుకోపోతాడంటే అయిపో మేము అడుక్కోలేదు అయిపోయి అయిపోయిందికి అయిపో రాలేదు ఆ జమీన్ కోసం మేము ఊరోళ్ళు అడుక్కొని అప్ప మాకు ఇట్లా తొందర అయిపోయింది రాప్ప అని మేము అడుక్కోలేదు అయిపోయి అన్నకు మేము అది ఆపద కూడా వచ్చినప్పుడు కూడా అడుక్కున్నాడు అయిప ఏం చేద్దాము ఎట్లా ఇట్లా అనేసి మేము ఒప్పేద్దు అర్థానికి ఒప్పేద్దు అని దానికి అయిప నాకు మీ ఇష్టము మీ వెనక్కి నేను వస్తానని చెప్పి ఆయప్ప మేము ముందుకు పోతాను ఆయన వెనుక వస్తాను ఇది ఆయప్ప మీద ఇచ్చేసి ఆయప్పని ఇచ్చేలా ఆడ చెప్పుకొని షెడ్ మాటలు చెప్పుకొని ఆయన మీద తొందర చేస్తానంటే ఆయప్పకి సీతారెడ్డికి బాగుండదు వాళ్ళ ఇంటికే కావాలంటే నేను పోతాను ఇంట్లోనే పోయి కావాలంటే అడుగుతాను వాళ్ళ ఇంటికే 70 ఎకరాలు పిలిచినాడు పండుగ పోయినాడు అంతా పిలిచినాడు నేను తెలియదండి 47 ఏళ్ళు టైప్కి 12 ఏళ్ళు అయింది నా ఊర్లో పెళ్లి చేసుకుని నేను ఎవడో నా ముగ్గురు చూడలేదంట వాడు. మా ఇప్పటి పేరు వెంకటేశప్ప 2013లో వెంకటేశప్ప చలపోతి శివప్ప రామకృష్ణారెడ్డి ఆర్కే సుబ్రహ్మణ్య రామకృష్ణ గౌడు కోర్టుకు పోతారు 2021లో కోర్టు ఇంకా తీర్మానం అవుతుంది ఇది ప్యూర్లీ గవర్నమెంట్ జాగా అని తీర్మానం అవుతుంది అప్పుడేం చేసినట్టు డాక్యుమెంట్లు ఎత్తుకొని 21లో హనుమంతప్ప మా ఊరికి వస్తాడు మా ఊరికి వచ్చినప్పుడు కోర్టుని ఇంకా నోటీస్ వచ్చింది ఏమో చదవప్పది నేను చెప్తాం మేము డాక్యుమెంట్లు ఇచ్చినప్పుడు కోర్టు డాక్యుమెంట్ అంతా చదివేసి ఇది ప్యూర్లీ గవర్నమెంట్ జాగా అని కోర్టులో తీర్మానం చేయాల్సిందిరా అని మాకు చెప్తుంది మా ఊరికి చెప్తాం అందరికీ చెప్పినప్పుడు దీన్ని ఏం చేయాలప్ప అంటది మనం పోయి తహసీల్దార్ ఆఫీస్కి పోదాము పోయి చెప్తాం తహసీల్దార్ ఆఫీస్కి చెప్తాం పోయి చెప్పిందన్న చెప్పినప్పుడు తహసీల్దార్ వచ్చిందన్న గవర్నమెంట్ జాగా అని చెప్పి సర్వే చేసి సర్వే డిపార్ట్మెంట్ తహసీల్దార్ డిపార్ట్మెంట్ ఇద్దరు వచ్చి సర్వే అంతా బోర్డు వేసి మిక్స్ చేసి బోర్డు వేసి పోతారు దానిపైన జయరామ్ రెడ్డి అప్పీల్ పోతాడు అప్పీల్ పోయినాక ఊరంతా దేవస్వామి జాగా నిలబెట్టాలని చెప్పి హనుమంతప్ప పోయి మేము ముమ్మడి చేసి పిలుచుకొచ్చింది ఊరంతా పోయి హనుమంతప్పకి దీనికి సంబంధము లేదు హనుమంతప్ప కోలార్లో ఉన్నాడు చిన్నప్పటి ఇంకా హనుమంతప్ప పిలుచుకొచ్చింది రాయసంద్రంలో హనుమంతప్ప రాలేదు ఊర్లోకి జయరాముడి మీద హనుమంతప్ప కక్షం లేదు మాకేం జయరాముడి మీద కక్షం లేదు దేవస్థానం ఈ చుట్టుపక్కల రెడ్డోళ్ళు అంటే గౌరవం ఉంది మాకు కూడా రెడ్డోళ్ళు అంటే కొద్ది మనిషి మంచి చేయాల రెడ్డోళ్ళు అంటే దేవస్థానం జాగా అక్రమం చేసుకోవాలి జయరామ్ రెడ్డి వాళ్ళకి ఎత్తుకోపోయిన జమీన్ ఉంది చేసుకుని ఎంత సంపాదించుకోవద్దు లేదు దేవస్థానం జాగా 65 ఇంకా 2025 వరకు సర్కారీ మున్సిపల్ దేవస్థానం వస్తుంది ఇప్పటికి ఎడబడ కావచ్చు పట్టా బుక్ కావచ్చు ఆర్ఆర్ బుక్ కావచ్చు టోటల్ తిరగా మన కేజాప్లో ధర్నీ చేస్తాం కదా మా ఊళ్ళో 100 మంచి వచ్చి రాబోద్దు ధర్నీకి వీడియోలో చూసుకొని అందరూ ఊర్లోకి వచ్చి చెక్ చేయమను ఓటర్ లిస్ట్ చెక్ చేయమను ఆ వీడియోలో అందరూ పేర్లు మొగాలు తెలుస్తాయి చెక్ చేయమను యావదే ఊరిలో ఊరికైనా మా ఊర్లోకి వచ్చినంటే ఈ పథకా దేవస్థానం జాగ్రత్త మేము ఎంటర్ చేయలేదు మా ఊరిలో స్వయాబుద్ధిగా మేము వస్తాము అని చెప్పి ధర్నీకి వచ్చిన వాళ్ళతో దేవస్థానం జాగాకి జయరామ్ రెడ్డి 65 ఇంకా 25 వరకు దేవస్థానం పేట్ల జాగా వస్తూ ఉంది గవర్నమెంట్ని ఏమారిస్తాను జయరామ్ రెడ్డి నాకు మంజూరు అయిపోయింది 62లో మా తాత లెటర్స్ తాలూకా ఆఫీస్కి మేము ఇంత బాధ్యత అవ్వాలనుకున్నాము గవర్నమెంట్ మాకు సహకారం వేయాలని చెప్పి ఇప్పటికి మా ఇంట్లో పేపర్ ఉంది 62లోనే గవర్నమెంట్ తహసీల్దార్ ఆఫీస్లో సీలు సైన్ ఉంది ఇప్పుడు అది 62లో మంజూరు జయరామ్కి ఎట్లా గ్రాంట్ అయిపోయేది రెడ్డోళ్ళు అంటే చుట్టుపక్కల మాకు గౌరవం ఉంది ఏమంటే కొద్దిమంది సాయం చేయాల
గవర్నమెంట్ దేవస్థానం జాగానే అమర్చాలనా? మునేశ్వరం దేవస్థానము, అక్కదేవత దేవస్థానము, ఎల్లమ్మ గుడి, దొగ్గిలమ్మ, పుండిగంగమ్మ, ఇన్ని దేవస్థానం ఉన్నాయి అక్కడ. నమాలసి చేసి జేసీబీలు పెట్టుకొని ట్యాబ్లెట్ పెట్టుకొని నమాలసి చేసేది, దౌర్జన్యం చేసేది. హనుమంతప్పి ఊర్లకు రాలేదు, ఊరంతా బొమ్మడి చేసి పిలుచుకొచ్చింది. మా సిద్ధారెడ్డి చెప్తారు కదా, మా చుట్టాలు పోకొద్దా సమాధానంలో మాకు అక్కలేదా అని. నీ చుట్టాలింటికి వచ్చి నువ్వు పోవద్దనిలే, మా ఊరి విషయంలో నువ్వు ఎలా చేస్తావు సిద్ధారెడ్డి? మీ ఊరి విషయం చాలా ఉంది, నువ్వు మాట్లాడుకో. మీ ఊరి విషయంలో వద్దలేదు మేము. ఆ చుట్టుపక్కల మాదేపురము, రామసాగరము, బూడిదమిట్ట, నీ పేరు చెప్తే చాలా గవర్నమెంట్ ఇస్తారు వాళ్ళు. మీ ఊరు వాళ్ళు బూడిదమిట్ట అడగండి సిద్ధారెడ్డి ఎవరు అంటే చెప్తారు మీరే, మీకే తెలిసిన వాళ్ళకి. వద్దు బాగా నీ పని ఊరు చూసుకో, మా ఊరి నువ్వు చేయొద్దు సిద్ధారెడ్డి. ಅಂತೆ ಸ್ವಾಮಿ. ಚಲಪತಿ ಸನ್ನಪ್ಪ ನಾರಾಯಣಪ್ಪ. ನಾವು ಮಾಜಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಸದಸ್ಯರು. ನಮ್ಮ ಜಾತಿ ಬಂದು ಕುಂಬಾರ ಜಾತಿ. ನಮ್ಮೂರಲ್ಲಿ 5 ಜಾತಿಗಳಿದ್ದಾವೆ ಸರ್. ಕುಂಬಾರರು, ಕುರುಬರು, ರೆಡ್ಡಿಗರು, ಇವರು ಸವಿತಾ ಸಮಾಜದವರು, ಎಸ್ಸಿಯವರು, ಈ ಥರ 4-5 ಜಾತಿಗಳಿದ್ದಾವೆ. ಜಾತಿಗಳಿದ್ರೂ ನಾವೆಲ್ಲ ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರಂಗೆ ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್. ಒಬ್ಬರು ನೋಡಿ ಒಬ್ಬರು ಆಗ್ದಿರ ಒಂದು ಕುಟುಂಬ ಆ ಥರ ಬಾಳ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್ ನಾವು ನಮ್ಮೂರಲ್ಲಿ. ಆದ್ರೂ 2013ರಲ್ಲಿ ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ ಅನ್ನೋರು ಒಂದು ಕೇಸ್ ಹಾಕಿದ್ರು ಸರ್ ನಮ್ಮ ಮೇಲೆ. ಕೇಸ್ ಹಾಕಿ 2013ರಿಂದನೂ ನಾವು ಕೋರ್ಟ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ ಸರ್. ಆವಾಗ ನಮಗಿಷ್ಟು ಬಲ ಇಲ್ದಿರ ಇತ್ತು. ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ ಮಗ ನಮ್ಮ ಮಗನಿಗಿಂತ ಚಿಕ್ಕವನು ಸರ್. ಅವನು ನಮ್ಮನ್ನು ಬೈರಾದ ಭಾಷೆಗಳು ಸರ್, ಆ ಭಾಷೆ ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ ನಾವು. ಅಂಥ ಬೈಗಳೆಲ್ಲ ಕೇಳಿದ್ವಿ ಅವ್ರ ಹತ್ರ. ಬೈಗಳೆಲ್ಲ ಕೇಳಿಕೊಂಡು ಕೋರ್ಟ್ಗಳೆಲ್ಲ ಇದು ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಬರ್ತಾಯಿದ್ವಿ ಸರ್. ಆದರೂ ನಮ್ಮ ಜಾತಿಗಳಲ್ಲಿ ನಾವೇನು ಅಂದ್ಕೊಂಡೇ ಇಲ್ಲ ಸರ್, ಅವ್ರು ಆ ಜಾತಿ ಈ ಜಾತಿ ಅಂತ. ನಾವೆಲ್ಲ ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರಂಗೆ ಬಾಳ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್. 5 ಜಾತಿನೂ ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರೆ ಸರ್. ಒಬ್ಬರು ನೋಡಿ ಮಾಮ, ಅಣ್ಣ, ತಮ್ಮ ಈ ಥರ ಕರ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಸರ್ ನಾವು. ಈ ಥರ ಭಾವನೆಯಲ್ಲೇ ನಡ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಜಾತಿಗಳ ಬಗ್ಗೆ ನಾವೇನು ಇದು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಆದರೂ 2020ರವರೆಗೂ ನಾವು ಹೋರಾಡ್ಕೊಂಡು ಬಂದೆವು ಸರ್. ಆದರೂ ಇವ್ರ ಹತ್ರ ನಮ್ಮ ಇದು ಮಾಡ್ಕೊಳ್ಳೋಕ್ಕಾಗಲ್ಲ. ಎಲ್ಲರ ಮೇಲೂ ಇವ್ರದ್ದೇ ದೌರ್ಜನ್ಯ, ಕೇಸ್ಗಳು ಹಾಕೋದು, ಅಪಪ್ರಚಾರದಲ್ಲಿ ಬೇಯೋದು, ಈ ಥರ ಇದು ಮಾಡ್ತಾಯಿದ್ರು. ಹನುಮಂತಪ್ಪ ಅನ್ನೋರು ಕೋಲಾರದಲ್ಲಿದ್ದರು ಸರ್. ಅವಾಗ ಇದ್ದಾಗ ಅವರು ಚಿಕ್ಕ ಹುಡುಗನೇ ಇರ್ಬೋದು, ಅಪ್ಪ ನಮ್ಮಿಂದ ಇವ್ರ ಹತ್ರ ಇದು ಮಾಡೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ, ನೀನು ಈ ಊರಲ್ಲಿ ಹುಟ್ಟಿರ್ತಾನೆ, ನೀನು ನಮ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಏನಾದರೂ ಮಾಡಿ. ನಾವು ಹೋರಾಡ್ತಾ ಇರೋದು ದೇವಸ್ಥಾನಗಳ ಜಾಗಕ್ಕೆ, ಅವ್ರ ಅಪ್ಪನ ಸೊತ್ತಲ್ಲ ಸರ್ ಇದು, ದೇವಸ್ಥಾನಗಳ ಜಾಗ. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ದಾಖಲೆಗಳೆಲ್ಲ ಇದ್ದಾವೆ. ಎಲ್ಲ ದಾಖಲೆಗಳು ನಮ್ಮ ಪರವಾಗಿದ್ದಾವೆ, ದೇವಸ್ಥಾನದ ಪರವಾಗಿದ್ದಾವೆ. ನಾವು ಯಾಕೆ ಹೋರಾಡ್ಬೋದು? ನೀನು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕು. ಯಾಕಂದರೆ ನಮ್ಗೆ ಅಷ್ಟು ಗೊತ್ತಿಲ್ಲ, ವಯಸ್ಸಾಗಿದೆ. ಇದುವರೆಗೂ ನಾವೇನೋ ಇದು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದ್ವಿ. ನೀನೇನೋ ತಿಳಿದಿರೋನು ಆಗೋದಷ್ಟೊತ್ತಿಗೆ ನಿನ್ನನ್ನು ಕೇಳ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಪ್ಪ. ನೀನು ಈ ಊರು ಮನುಷ್ಯನೇ. ನಾವು ಬಂದ ಅವರ ಸುತ್ತಿಗೆ ನಾವೇನು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ದೇವಸ್ಥಾನ ಉಳಿಸೋಣ, ದೇವಸ್ಥಾನ ಜಾಗಗಳನ್ನು ಉಳಿಸೋಣ ಬಾ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊಂಡಾಗ ಅವರು ಊರಿಗೆ ಬಂದಿದ್ದು ಸರ್. ಹನುಮಂತಪ್ಪನ್ನು ಜಾತಿಗಳು ಎತ್ತು ಕಟ್ತಾರೆ, ಆ ಥರ ಮಾಡ್ತಾರೆ. ಸುಳ್ಳು ಸರ್ ಇದು. ಅವ್ರು ಇನ್ನು ಊರ ಬಗ್ಗೆ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಂದರೆ, ಅವ್ರ ಗಲಾಟೆಗಳಿಗೆ ಹೋದ್ರೂ ನೋಡಪ್ಪ, ನೀವು ಗಲಾಟೆಗಳಿಗೆ ಹೋಗಬೇಡ್ರಿ, ಅವ್ರ ಗಲಾಟೆಗಳು ಮಾಡ್ಬೋದು, ನಾವು ಶಾಂತಿಯುತವಾಗಿ ಹೋರಾಡೋಣ, ಶಾಂತಿಯುತವಾಗಿ ನಾವು ಈ ಜಮೀನು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಮಾಡ್ಬೋದು ಅಂದು ಅವ್ರು ಹೇಳಿದ್ದಾರೆ ಹೊರತು ಗಲಾಟೆಗಳು, ಜಾತಿಗಳು ಈ ಥರ ಏನು ಮಾಡಿಲ್ಲ ಸರ್. ಅವರು ಈ ಥರ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದು ನಾವು ಇವತ್ತು ఇష్ట మాత్రం ఇది ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ఇದ್ದೀವಿ సార్. దానికి వచ్చేసి మా నాయన చెప్తా ఉండే, ఓబులరెడ్డిని కొడుకు వాడు జయరామ్ రెడ్డి. మా అబ్బాయి ఏం చెప్తా అంటే, ఓబులరెడ్డి చెప్తా ఉన్నాడు రా, ఇట్లా మేము ముందు ఊర్లోకి పోతా ఉంటే గొర్రెలు దొంగ తీసుకుని వస్తూ ఉంటే, గొర్రెలు కోస్తుంటా ఉంటే, ఆడ కళంగరకాయలు దొంగ చెక్కిపోతుంది. కళంగరకాయలు కుక్కలు వస్తూ ఉంటే, కుక్కలు 2 దాని పెట్టుకుంటే రెగ్గులు వేసి కళంగరకాయలు పెట్టుకుని తింటా ఉంటే, ఆయన అట్లా ఉన్నప్పుడు పుట్టినప్పుడు జయరామ్ రెడ్డి వాడేంటంటే చిన్నగా సైకిళ్ళు, ట్రాక్టర్లు అంతా దొంగిలించి వాడు దీనికి పోయి స్టేషన్కి పోయి ఇప్పుడు చేసి కూడా ఇప్పుడు దీనికి వచ్చినాడు భూములు దొంగిలించేకి. భూములు దొంగిలికి వచ్చా మన మాది కూడా 5 గుంటలు దొంగిలించుకున్నాడు. మన అన్ని కొట్టి తిట్టి కేసు కంప్లీట్ అయింది. మా తోటలన్నీ దొంగిలించాడు, మాదే దొంగిలించినాడు, వేసినాడు. ఇట్లా చేసినాడు. వాడు చాలా రాంగు, చాలా తప్పు చేస్తున్నాడు, ఊరోడంతా కాల్స్తున్నాడు. అదొకటి. ఇంకోటి ఏమంటే హనుమంతప్ప తప్పు చేస్తున్నాడు అని ఊరికైనా చెప్తాడు. హనుమంతప్ప తప్పు చేయలేదు. మేమే మాకు తిట్టి సాల్వ్ అయిపోయి మాకు కావాలా, నువ్వేమో దీని ఎత్తుకుడు షేర్ చేయని చెప్పి మేము పిలిచినాం. నిజము వచ్చినాడు, ఊరినే చూస్తున్నాడు. కానీ వాని పక్క ఏం చేయలేదు. మా పక్క ఊరు కాపాడాలని, దేశం కావాలని బాధపడుతున్నాడు. చాలా తప్పు చేస్తున్నాడు, చాలా అన్యాయం చేస్తున్నాడు, మాకు చాలా బాధ పెడుతున్నాడు. వాడు వచ్చిందే యాడ చూసినా నీ యాలి నీ అమ్మ అనేది కొట్టిపెట్టాడు. మేము కూడా కొట్టినాం, తిట్టినాం, మమ్మల్ని కొట్టినాడు. అది కంప్లీట్ పోయింది వాడి మీద. పోయి కూడా వాడు తెగ్గలేదు. తెగేం తెగ్గ వాని కొడుకో మన వచ్చి కొట్టినాడు. మన వచ్చే
ఎంత వయసు ఉంది? 65 ఏళ్ళు. వాళ్ళ అబ్బాయి నేను క్లాస్మేట్లో వాళ్ళ అబ్బాయి చెప్తా ఉండే ఈడు దొంగ అని మా అబ్బాయి చెప్తా ఉండి దొంగన కొడుకురాళ్ళు అని. ఇప్పుడు ఇతను దొంగలు వాళ్ళకే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా ఉంది. ఎట్లా దీనికి కారణమా? గవర్నమెంట్కి ఏం సిగ్గుమానం లేదా మాట్లాడేకి? న్యాయం కదా మాట్లాడాలా? వచ్చేదే వాడు డాక్యుమెంట్ దొంగకే సపోర్ట్ చేస్తుంది గవర్నమెంటా? ఇంకేమిటి గవర్నమెంట్ ఉండేదా మా రైతులు కాడిచ్చాక? మా అవసరం పెట్టాలదా మనకే? దాన్నేమో చూసి ఇచ్చాడా?